హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మనం ఈరోజు నారాయణ తత్వం అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకుందాం. మరి మనము జీవితంలో ఎన్లైటన్మెంట్ పొందాలి అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. మరి మనం అలా పొందాలి అంటే మనం ఏం చేయాలి? కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని వాటన్నింటినీ మనము ఎదుర్కోవాలి జీవితంలో. ఏమిటిని? కష్టము, నష్టము, అవమానము, వీటిని ఎదుర్కోగలిగితేనే మనము ఎన్లైటన్మెంట్కి చేరుకోగలుగుతాము అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అదే రాముడికి చూడండి, వాళ్ళ తండ్రి ఏం చేశాడు? వనవాసం చేయమన్నాడు, అవునా? మరి అది రాముడికి ఏమి? కష్టము, నష్టము ప్లస్ అవమానం. ఎందుకంటే అంత గొప్ప రాజు కదా, కాబోయే రాజు, అంత గొప్పవాడు కూడా ఏం చేయాల్సి వచ్చింది? ఆ అవమానాలు, కష్టాన్ని, ఆ నష్టాన్ని ఎదుర్కోవన్నాడు. కిమ్మనకుండా అంటే మాట కూడా మాట్లాడకుండా వాటన్నింటినీ ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు రాముడు. అందుకే మరి రామాయణం ఏమైంది? ఒక చక్కని కావ్యమైంది కదా, అవునా ఫ్రెండ్స్? మరి పాండవులు కూడా కౌరవుల నుంచి ఎన్నో కష్టాలను గురి చేశారు. వాళ్ళు కష్టాలే కాకుండా నష్టాలు, అవమానానికి కూడా గురి చేశారు కౌరవులు పాండవుల్ని. అయినా సరే వాళ్ళు కూడా ధైర్యంగా వాటన్నింటినీ ఎదుర్కొన్నారన్నమాట. అందుకనే మహాభారతం ఏమైంది? గొప్ప ఇతిహాసమైంది, అవునా కదా ఫ్రెండ్స్? మరి రామాయణము, మహాభారతాలను చదివి మనము కష్టము, నష్టము, అవమానాలను ఏం తెలుసుకోవాలి? మరి అవన్నిటినీ చదివి అంటే వాటన్నింటినీ ఎలా భరించాలి అంటే కష్టాన్ని కానీ, లైఫ్లో నష్టాన్ని కానీ, మరి అవమానాన్ని కానీ ఎలా భరించాలి అనే దాన్ని తెలుసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, అవమానం జరిగినా ఆత్మహత్య ఎప్పటికీ చేసుకోకూడదు. మరి అలాగే మరి అది కాకుండా ఇతరులను కూడా నిందించకూడదు. చూడండి ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ మనకి అవమానం చాలా కష్టంగా ఉంటుంది, చాలా నష్టంగా ఉంటుంది. కానీ ఏం చేసుకోకూడదు? ఆత్మహత్య చేసుకోకూడదు, సూసైడ్ చేసుకోకూడదు, తర్వాత ఇతరులను నిందించకూడదు. ఫ్రెండ్స్, మరి నిజంగా మనం ఎలా ఉండాలి? మన పత్రి సారు మనం ఎలా ఉండాలి అని మనకు నేర్పించారు. ఎందుకంటే ఏదైనా కానీ మనము ఒక పాఠం నేర్చుకోవడానికి, ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడానికి ఈ భూమి మీద పుట్టాం. కాబట్టి అటువంటి దానిని మనకు కల్పించిన వాళ్లకు మనం ఏం చెప్పుకోవాలి? నిజంగా కృతజ్ఞత చెప్పుకోవాలి, అవునా? మరి మనకు పత్రి సార్ చెప్పిందే అది. ఎందుకంటే మన కర్మని తొలగించడానికి వారు వచ్చారు. లేదా ఫ్రెండ్స్, ఇంకొక రకంగా కూడా అనుకోమని చెప్తున్నారు. వాళ్ళు నేర్చుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్, అంటే మనం ఎలా అనుకుంటున్నామో వాళ్ళు, అంటే మనను కష్టపెట్టిన వాళ్ళు కూడా ఆ అంటే అక్కడ ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళైనా అలా వచ్చిండొచ్చు, మనమైనా అలా వచ్చిండొచ్చు. కాకపోతే దీనికి కావాలని అంటే అక్కడే మనం చేసిన పాపము అంటే అదేమవుతుందో తెలుసా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ప్రారబ్ధ కర్మ అంటే మనకు తెలిసిందే కదా. ఆ ప్రారబ్ధ కర్మని వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అక్కడ తప్పు చేసిన వాడు నేను చెప్పడం, ఇక్కడ వాడు అన్నవాడు కాదు, అనిపించుకున్నవాడు కాదు, తప్పు చేసిన వాడు ప్రారబ్ధ కర్మను అనుభవించాల్సిందే అని మన పత్రిసార్ పత్రిసార్ భగవద్గీత ప్రతి ఒక్కరూ చెప్పేది అదే. ఎందుకు అంటే మనము కొన్ని కర్మలను ఈ జన్మలో అనుభవించడానికి వచ్చింటాం. అంటే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాలి. అందుకని మనము ఏదో చేశాము ఇతరులకు అని సంతోషపడము, నేను గెలిచాను, నాకు డబ్బు ఉంది కదా, నేను డబ్బుతో దేన్నైనా కొనగలను అనే స్థితిలో ఉంటారు. కానీ దానికి రుణం తీర్చుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్.
ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, మనము ఈరోజు గెలిచుండొచ్చు. కాకపోతే అది మన పిల్లలు కానీ మనము కానీ, అసలు మన పిల్లల వరకు కూడా అవసరం లేదు, ఖచ్చితంగా అక్కడ వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది. లేదా ఇంకా ఏమంటారు తెలుసా, వాళ్ళ పిల్లలు అనుభవించాల్సి. అందుకనే పెద్దవాళ్ళు వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తే సరే, కానీ పిల్లల వరకు చేర్చడం కూడా తప్పు అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. మరి అందరూ చనిపోయాక ఎలాంటి స్థితికి చేరుకుంటారు? ఎన్లైటన్మెంట్ పొందుతారు, అవునా? కానీ ఒకానొక ఆత్మజ్ఞాని చనిపోకుండా ఉండడానికి ముందే నేను అనే భావనను లేని స్థితికి చేరుకుంటాడు. నేను అంటే ఈ శరీరము, నేను అన్న దేహ భావన, అంటే ఈ దేహమే నేను అనే భావనను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఎప్పుడైతే అటువంటి స్థితికి చేరుకుంటాడో అప్పుడే అతను ఎన్లైటన్మెంట్ చెందినట్లు అన్నమాట. మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు ఎందుకుంది? ఎన్లైట్మెంట్ కోసమే ఉన్నది. ఎందుకు? ధ్యానము, శాకాహారము, మరి అంటే వాటిని మనం ప్రచారం చేయడం ద్వారా కష్టాలను, నష్టాలను, మరి అవమానాలను ఎదుర్కొనే శిక్షణ, అంటే అవన్నీ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనే శిక్షణ ఇస్తుంది. ఎవరు? పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇస్తుంది. అప్పుడు మనము వాటన్నిటిలో, అంటే అవన్నిటినీ, అంటే ఎన్నో జన్మల్లో తెలుసుకోవాల్సింది ఈ జన్మలోనే తెలుసుకొని మనము ఎన్లైటన్మెంట్ సాధించుకోగలము అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సుఖాలు, లాభాలు పొందడం చాలా కష్టం. అంటే ఎన్లైటన్మెంట్ పొందాలి చాలా జన్మలు పడతాయి ఫ్రెండ్స్. కనుక మనం తక్కువ సమయంలోనే నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అదే తెలివైన వాడి పని. అందుకనే ధ్యానం చేస్తూ, మరి పిరమిడ్ మాస్టర్ ఎందుకు వచ్చింటాడు తెలుసా ఫ్రెండ్స్? చాలామంది నేను ఇన్ని కష్టాలు ఈ జన్మలో భరించలేను అని వచ్చాడు. కానీ సాహసం చేసి నేను ఎన్నో జన్మల్లో పుట్టి చేయాల్సిన పనులన్నింటినీ నేను ఇక్కడే కంప్లీట్ చేసుకుంటాను ఈ జన్మలోనే అని వచ్చేవాడే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మెంబరు, మరి ఆ ధ్యాని అని చెప్తా ఉన్నాడు. అతనే తెలివైన వాడు. మరి ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తి నోర్జున మా ఉపేత్యుతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అంటే ఏమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటే, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, మరి తపోలోకము, బ్రహ్మలోకము, వాటన్నింటినీ దాటినాక వచ్చేదేది? సత్యలోకము. అర్జున, నువ్వు పాపపుణ్యాలనన్నీ అనుభవిస్తూ, అంటే ఈ కింది లోకాలన్నీ ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ లోకాలన్నింటినీ మరి దాటుకొని చివరికి అవమానాలను, లాభ నష్టాలను, కష్టసుఖాలను అతీతంగా మేనులో నేను అంటే అహం లేని స్థితి ఉన్నప్పుడే సత్యలోకానికి చేరుకుంటావు. అక్కడే ఎవరుంటారు? మరి శ్రీకృష్ణ పరమాత్ముడు నేను ఉంటాను అని చెప్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. అంటే నువ్వు ఉన్నత లోకానికి, అంటే నువ్వు తపోలోకానికి చేరుకున్నా కూడా మళ్ళీ కిందికి రావాల్సిందే, సత్యలోకానికి రావాల్సిందే. అందుకనే మళ్ళీ తిరిగి రావాల్సిందే. సత్యలోకానికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడిలాగా మనం కూడా మేనులో నేను లేని స్థితికి చేరుకోవాలి. శ్రీకృష్ణుడు ఆ శరీరము మేను అంటే దాంట్లో నేను లేదు అనే స్థితికి చేరుకున్నాడు. అలా మనము చేరుకోవాలి. అలా మనం కూడా ఏది దొరికితే వాటిని సంతోషంగా స్వీకరించినప్పుడే అప్పుడు మనం ఎన్లైటన్మెంట్ని పొందగలము. లేకుంటే ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. తప్పులు చేసినట్లెల్లా ఆ ధర్మబద్ధంగా నిలబడే వరకు అలా జన్మలు తీసుకుంటూ పోవాల్సి వస్తుందన్నమాట. నోట్లోంచి అలాగే ఏ కంప్లైంట్ రాకూడదు. వాడు అలాంటి వాడు, వీడు అలాంటి వాడు. మళ్ళీ మనం ఎంతోమందికి చెప్తూ ఉంటాము, వాడు ఇలాంటి వాడు, ఎన్నో చెడ్డ పనులు చేసినాడని. కానీ ఒక వేలు మనం చూస్తూ ఉన్నాయి, 4 వేళ్ళు మన వైపు ఉన్నాయి కదా ఫ్రెండ్స్.
మరి అది ఎవరు ఆలోచించడం లేదు, అది ఆలోచించాలి. అందుకనే ఎప్పుడు ఎదుటి మనిషికి మనం పేరు పెట్టేటప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది గమనించాలి. ఇలా కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొంటూ ఆత్మహత్యలు, మర్డర్లు, మరి కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ ఇవన్నీ చేసుకోకుండా ఆనందంగా జీవించడమే ఎన్లైటన్మెంట్. మళ్ళీ ఇలాంటి కంప్లైంట్స్, వాడు అలాంటి వాడు, వీళ్ళు ఇలాంటి వాడు అని వింతే వాడి జడ్జిమెంట్ మనం ఇస్తూ ఉంటాం. వాడి కోపం ఎక్కువ, వాడి మాటలు ఎక్కువ, వాడు పనికిరాని చెత్త వెధవ అని ఇలా అనుకుంటుంటాం కదా. ఇవన్నీ చేయకుండా ఉండాలి. ఇతరులకు ఎప్పుడూ హాని కలిగించకూడదు. మరి వీటన్నింటినీ మనం ఎదుర్కొనగలిగితే, అంటే జడ్జిమెంటు, కంప్లైంట్స్ లేకుండా, నష్టాలు, అవమానాలు ఇవన్నిటినీ ఎదుర్కొంటూ అవన్నీ మన జీవితంలో అలా అంటే కంప్లైంటు మరి అలా చేయకుండా ఉంటే అదే ఎన్లైటన్మెంట్. అంటే అలా జీవించడమే ఎన్లైటన్మెంటు. అదే ఏది నారాయణ తత్వం. చూడండి ఫ్రెండ్స్, ఈ నారాయణ తత్వాన్ని ఎవరైతే మనము ఎల్లప్పుడూ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు ఏమవుతారు? నారాయణులు అవుతారు. నారాయణుల దగ్గరికి ఏమవుతుంది? లక్ష్మీదేవి పరుగు పరుగున వచ్చేస్తుంది. అలా లక్ష్మీదేవి తమ చెంతన ఉంచుకున్న నారాయణులందరూ ఎలా ఉంటారు? నిరంతరం ఎల్లప్పుడూ ఈ విశ్వ కళ్యాణం కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరూ ఎవరు? నారాయణులే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానం చేయడం ఎలా? వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, సుఖాసనంలో కూర్చోవాలి, మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి? ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ.